హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ ధారాల. వెల్కమ్ టు మహేష్ ధారాల యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక అందమైన సరస్సును అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఎంత అందంగా వ్యూ అనేది ఉన్నదో. ఈ అందమైన సరస్సు పేరు కొండకర్ల ఆవా. ఇది విశాఖపట్నం నుంచి 48 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంది. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఇది మొత్తం బ్రిడ్జ్ అనమాట. లోపల లేక్లోకి వెళ్ళడానికి బోట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మనిషికి 100 రూపాయలు, లేకపోతే మనం బుక్ చేసుకోవచ్చు. మొత్తం లేక్ మొత్తం టిప్ అయితే చూపిస్తారు ఆ బోట్స్. అక్కడ బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇంకా ఆ బోట్లో కూడా వెళ్ళి మీకు మొత్తం అంతా చూపించడం అయితే చేస్తాను. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మహేష్ ధారాల యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే నేను చేసి చూపించడం అయితే చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మనకి ఎంట్రన్స్లో ఈ బ్రిడ్జ్ అయితే ఉంది లేక్లోకి. మనకి ఎంట్రన్స్ నుంచి చూపిస్తాను మీకు. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనకి లోపలికి వెళ్ళడానికి అయితే ఈ బ్రిడ్జ్ అయితే ఉంది. ఇది మొత్తం ప్లాస్టిక్ అన్నమాట. నీటిలో అయితే తేలుతుంది. ఇది సహజంగా అయితే ఏర్పడిన లేక్ ఇది. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే పూర్వకాలం అయితే ఉండేవి కదా, ఇప్పుడు కూడా ఉన్నాయి. తాటి చెట్లతో ఈ రకంగా చేశారు, వాటర్లో వెళ్ళడానికి అన్నమాట. ఇవి లేక్ చాలా అందంగా అయితే ఉంది. చూసారా, క్లౌడీ అయితే చాలా క్లౌడీగా ఉంది. లేక్ మధ్యలో మన ఇండియన్ ఫ్లాగ్ అయితే ఎగురుతుంది, కనిపిస్తుంది కదా మీకు. ఒక పడవ అయితే లోపలికి వెళ్తుంది. చూసినట్టయితే ఎంత చివరి వరకు ఉన్నది చూస్తున్నాను. జూమ్లో అయితే చూపిస్తాను మీకు. మొత్తం మనకి ఆ కొండలు కనిపిస్తున్నాయి కదా, అక్కడ వరకు లేక్ అయితే ఉంది. ఇక్కడ మనం లోపలికి వెళ్ళడానికి అయితే బోట్లు అయితే ఉన్నాయి, కానీ రావాలంట ఒకరికైతే తీయడానికి అవ్వదు కదా బోట్లు. ఎవరైనా వస్తే లోపలికి వెళ్ళడానికి అయితే వెయిట్ చేస్తున్నాను. మనం ఇక్కడ బోట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. బోట్ అంటే జనాలు అయితే రావాలి, జనాలు వస్తే కానీ బోట్ అయితే తీయరు కదా. ఎవరైనా వస్తే వెళ్దాము. వెళ్ళిన తర్వాత అయితే నేను మీకు చూపించడం అయితే చేస్తాను. ప్రెజెంట్ అయితే మనం బోట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తున్నాయి కదా మీకు బోట్స్ ఆల్రెడీ. మీరు బ్రిడ్జ్ చూస్తున్నట్టయితే ఈ బ్రిడ్జ్ మొత్తం వాటర్లోకి ఉంది కదా, ఇది మొత్తం ప్లాస్టిక్ అనమాట. మనకి యాక్షన్ అయితే చాలా హెవీగా యాక్షన్ అయితే వస్తుంది, బాగుంది కూడా. చెప్పండి, ఈ కొండకర్ల ఆవ నుంచి మీ షిప్, అదే బోట్ కదా, ఇది ఎంత అయితే తీసుకుంటారు మీరు మనిషికి? ఒక మనిషికి మామూలుగా ఎక్కువగా ఉంటే 50 రూపీస్, మామూలుగా ఒక 100 రూపీస్ ఈచ్ అండి. ఒక మనిషికి 100 రూపాయలు తీసుకుంటారు. ఎంతసేపు ఉంటుంది లోపల? అరగంట సేపు లోపల మొత్తం తిప్పైతే తీసుకొస్తారు. అలాగే ఫోటో తీసుకొని ఎక్కడైనా ఆగమంటే ఆగడం, మనం ఎక్కడైనా ఆగమంటే ఆగేసి అక్కడ ఫోటోలు అవి తీసుకునేదాకా తీసుకోవడానికి కానీ, లేదంటే ఏదైనా ఇట్లా పక్షుల కోసం కానీ ఇట్ల కోసం కానీ తీసుకుంటారు సార్ ఇవన్నీ. అలాగే సేఫ్టీ జాకెట్లు కూడా ఉన్నాయి. మనకి సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా ఇస్తున్నారు. మనకి లైఫ్ జాకెట్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి బోట్ ఎక్కిన ప్రతి ఒక్కరికి లైఫ్ జాకెట్స్ కూడా ఇస్తున్నారు. ఎంత లోతు ఉంటుంది ఇది? మామూలుగా అయితే ప్రెజెంట్ అయితే 8 ఫీట్ ఉంది. 8 ఫీట్, 8 అడుగులు లోతు అయితే ఉంటుంది. ఇది పెద్ద లోతు అయితే ఉండదు, కానీ సేఫ్టీ జాకెట్ అయితే వేసుకోవాలి కాబట్టి ఇస్తున్నారు. అవి కూడా ఇక్కడ 8 అడుగులు లోతు ఉంటుంది. అంతకంటే అదే దీనికి అంతేనండి పికప్. మామూలుగా మేము దిగేటప్పుడు కూడా మేము ఇంత లోటు దిగేసి మేము చేపల కోసం. అలాగే ఇది వాటర్ ఏంటంటే పారదండి, పారే నీరు కాదు, పారే నీరు కాదండి, పారదు. అవునవును, అలా నిల్వ ఉండడం వల్ల పెద్ద ఇబ్బంది అయితే ఉండదు బోట్స్ కి. ఎందుకంటే అలా ప్లెయిన్ గా అలా ఉంటది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట బోట్స్ కి. బోట్స్ కూడా స్పీడ్ గా అయితే వెళ్ళవండి. మామూలుగా ఇది కర్రతో తోసుకుంటూ వెళ్తారు కాబట్టి స్లోగానే వెళ్తాయి అనమాట. మోటార్ బోట్ కాదు కాబట్టి ఇది. వాటర్ బోట్ కూడా పనిచేయదు సార్ ఇందులో, ఎందుకంటే సహజంగా పుట్టే కలవ పువ్వు ఉంటుందండి. సహజంగా పుట్టే మొత్తం మనకి కలవ పూలు అయితే మొత్తం తోటంలో ఉంటాయంట. అయితే ఇప్పుడే పోస్తున్నాయి మనకి, ఇంకా ప్రెజెంట్ అయితే లేవు.
ఏంటంటే మొత్తం ఈ సీజన్ అంతా ఇవి మునిగిపోవడం కార్తీక మాసంలో అయితే వస్తాయండి పువ్వులు మొత్తం అన్ని. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ బోట్స్ అయితే మనకి లేకు ఒక అరగంట వరకు మొత్తం బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదంతా తిప్పుతారనమాట. ఒక మనిషికి అయితే 100 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా బాగానే ఉన్నాయి, ఎందుకంటే లైఫ్ జాకెట్స్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. మనం కావాలని లైఫ్ జాకెట్స్ కూడా పెట్టుకోవచ్చు. లైఫ్ జాకెట్స్ పెట్టుకోండి, ఎందుకంటే పెద్ద లోతు అయితే ఉండదు, కాకపోతే ఒక 10 అడుగుల వరకు అయితే ఉంటుంది. సో లైఫ్ జాకెట్స్ అయితే పెట్టుకోండి. అయితే బోట్లో అయితే వెళ్తున్నాను, ఆ బ్యాక్ సైడ్ మొత్తం కనిపిస్తుంది కదా. కదులుతుంటే నిల్చోడానికి అయితే చాలా భయంగా అయితే అనిపిస్తుంది. ఈ తామరాకులు కదా, తామరాకులు కదా వీటిని అంటారు. తామరాకులు అయితే చూస్తున్నారు కదా మీరు, పుడుతున్నాయంట ఇవి. ఇంకా చిన్నగా అయితే ఉన్నాయి, పెద్దగా ఉంటాయి కదా తామరాకులు, చిన్నగా ఉన్నాయి, ఇంకా పుడుతున్నాయంట ఇవి. అక్కడ చూస్తున్నట్టయితే మీకు ఇండియన్ ఫ్లాగ్ ఎలా ఎగురుతుందో కనిపిస్తుంది కదా. లేక్ మొత్తం చూస్తున్నట్టయితే మీకు తామరాకులు అయితే చాలా కనిపిస్తున్నాయి. తామరాకులు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి. ఇవి పైకి అయితే రావు, ఒకదాన్ని ఒకటి అటాచ్ అయ్యి ఉంటాయి కింద, చూస్తున్నారు కదా. మొత్తం అన్ని ఒకదాని మీద ఒకటి అటాచ్ అయ్యి ఉంటాయి అన్నమాట ఇవి. మనం ఒకసారి ఈ అడిగి తెలుసుకుందాం, ఈ లేక్ ఎంత దూరం ఉంటుంది ఏంటి అనేది, ఎంత లోతు ఉంటుందని. గురుగారు ఇది ఎంత లోతు ఉంటుంది? 8 అడుగుల లోతు. ఇది ఇంకా తక్కువే. ఆ కర్ర ఎంతవరకు అయితే ఉంటే అంత. చూస్తున్నారు కదా, కర్ర అక్కడ దాకా అయితే ఉంటుందంట లోతు. స్విమ్మింగ్ రావడం వల్ల అయితే కష్టమే. మంగళ పిట్ట అంట, చూసారు కదా బోట్ మీద ఇక్కడ ఎలా దొరుకుతుంది. అది ఎక్కువ చేస్తారు, అవి తిరుగుతాయి. అప్పుడు నీరు కొడతా ఎక్కువ కార్తీక మాసంలో ఇక్కడికి వస్తూ ఉంటారు. నీరు ఇక్కడ ఇంట్లోనే ఎప్పుడు ఇలానే ఉంటుందా, అది ఎక్కువ అవడం తక్కువ అవడం? ఎక్కువ ఇప్పుడు ఉన్నది ఎక్కువ. అంటే వర్షాలు పడినప్పుడు కొంచెం ఎక్కువ అవుతుంటది కొంచెం,
ఎందుకంటే ఇది ఎక్కడ దీనికి ప్రవహించేది ఏం లేదు కదా. ఉన్నదే ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది? పోనడు కూడా కొండ ఉందండి, అక్కడ నుంచి వాటర్ ఇందులోకి వస్తుంది అనమాట. పోతుంటది. అలాగే పంటలకు ఇదే కదా, పంటలు మొత్తానికి ఇదే కదా వాటర్. మొత్తం పంటల వల్ల దీనివల్ల వాటర్ కూడా మంచిగానే కనబడుతుంది చూడడానికి. అక్కడ కొండలు కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచి వాటర్ ఇందులో ఫ్లో అవుతుందంట. ఆ వాటర్ ఇది వర్షం పడ్డ నీరు కూడా నిల్వ ఉంటుంది అనమాట, లేక్ కాబట్టి. ఇది మరి మీకు కనిపిస్తున్నాయి కదా, చుట్టూ పంటలు అయితే ఉన్నాయి. ఆ మొత్తం అన్నిటికీ ఇదే వాటర్ సప్లై అవుతుందంట. శారదా నది నుంచి కూడా ఇక్కడికి వస్తుందంట. అనకాపల్లి నుంచి ఉంది కదా శారదా నది, అనకాపల్లి తోట నుంచి ఇలా వస్తుంది. శారదా నది నుంచి అది వస్తుంది. దానికి అన్నిటికి కెపాసిటీ ఒకటి తొడుపులు ఇచ్చేస్తే మొత్తం ఇది నయ్యారు. పొలాల గురించి ఆప్షన్ మాట్లాడలేదు కాబట్టి ఇక్కడ వాటర్ అనేది ఎక్కువ నిలవ ఉన్నా సరే డేంజర్ అయితే ఏమి ఉండదు. ఇది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. తర్వాత అక్కడ క్లోజ్ చేసేస్తారు. డ్యామ్స్ ఉంటాయి కదా, ఆ డ్యామ్స్ దగ్గర క్లోజ్ చేయడం, లేదంటే యువతలేపు నుంచి ఒక డ్యామ్ ఉంటుంది కదా, ఇది వాటర్ మొత్తం వెళ్ళేది, అక్కడ రిలీజ్ చేయడం అయితే చేస్తారు. ఇక్కడైతే ఎప్పుడు ఇదే స్థాయిలో అయితే వాటర్ ఉంటుందని చెప్తున్నారు. చూడండి, ఇప్పుడు సూర్యకిరణాలు పడ్డం వల్ల చూస్తున్నారు కదా ఎంత బాగా అనిపిస్తుంది లేక్ అనేది. కార్తీక మాసంలో ఎక్కువ మంది జనాలు వస్తారంట. పొలంలో ఇప్పుడే పంటలే పండించినాయో నీరే అనుకో వదిలేస్తాడు. మా ఏటకు అందాలి కదా. అది ఎన్టీపీసీ కదా, అది మీకు ఇప్పుడు చూస్తున్నారు కదా దూరంగా కనిపిస్తున్నాయి, అది ఎన్టీపీసీ అనమాట. సింహాద్రి పవర్. మీరు చూస్తున్నారు కదా, ఈ తామరాకులు ఇక్కడ పువ్వులు కూడా పూస్తాయి అనమాట. ఇంకా ఇప్పుడే పుట్టాయంట. తర్వాత కలవ పూలు ఉంటాయి చూసారా, కలవ పూలు అవైతే మొత్తం వస్తాయి అనమాట. కలవ పూలు ఈ పొదల్లో నుంచి.
తండా లేక్ మధ్యలో చూసారు కదా, ఇక్కడికి వచ్చాం. ఇందాక నేను చూపించాను కదా మధ్యలో ఉందని, ఇప్పుడు అక్కడికైతే వచ్చాం అనమాట. మనం స్టార్టింగ్ ఎక్కడైతే ఎక్కామో అక్కడికైతే వచ్చాం అనమాట. మొత్తం ఒక అరగంట అయితే అలా తిప్పారనమాట మొత్తం ఈ లోపలంతా. ఓకే ఫ్రెండ్స్, ఈ కొండకర్ల వీడియో అయితే చూసారు కదా, మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటికి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మహేష్ ధారాల యూట్యూబ్ ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. బాయ్.